మౌనిక మౌనిక ఇంకా టవల్ అందుకోవే. అగో మళ్ళా సలీలతో స్నానం చేసినావా? అవునే. నీకు ఎన్నిసార్లు చెప్పాలి సలీల స్నానం చేయకు, సలీల స్నానం చేయకు, జ్వరం వస్తుందని. నడుమెక్కడ ఉన్నదో తెలియక తికమకలాడే వేళలు. ఛీ, వదలండి. అయ్యో నీ మగునే కాదు నేను. అంటే రాత్రి చేసింది సరిపోతలేదా? రాత్రి చేసింది సరిపోలేదే, అందుకే మళ్ళీ ఎత్తున్నా నీతో సరసు. మీ సరసాలు పొద్దున్న దాకా తెలంగాణ చేసినా సరిపోవండి. నువ్వు నా బంగారం కాదే. అయ్యో ఇక్కడ ఏమైంది నాన్న? రాత్రి నువ్వేం చేసినావు నీకు తెలియదా? అబ్బా అద్దు వదలండి, నన్ను ఎంత మొత్తుకున్నా నా మాట వినకుండా మళ్ళీ ఇప్పుడు ఈడ ఏమైంది అని సంసారం ఎక్కువ అడుగుతాను. ఇంకా నీలాంటి అందగత్తే నా పిల్లంగా దొరకడం నా అదృష్టమే. అంత అందాన్ని ఎలా ఇచ్చి పెట్టుకోమంటావు చెప్పు డార్లింగ్. మాజాలండి మీ సరసాలు. డ్యూటీకి టైం అయితలేదా? పోవా? సరే గాని నేను ఈరోజు ఇంటికి వచ్చే వరకు కొంచెం లేట్ అవుతుంది కావచ్చు. నాకు అవన్నీ తెలియదు. రోజు వచ్చే టైం కన్నా ఇలా తొందరగా రాండి. సరే తీయవే, రాంగ మల్లెపూలు కూడా తీసుకొని వస్తా. మల్లెపూలా? వట్టిగానే నేను భరించలేకపోతాన్నా. మల్లెపూలు తెస్తే నేను సచ్చినట్టే. మౌనిక హాయ్. హాయ్ పవన్, బాగున్నావా? బాగున్నా కానీ నువ్వేంది ఇక్కడ? నా మొగంది ఈ ఊరే, నన్ను ఈ ఊరికే ఇచ్చిరు. అవును గాని నువ్వేంది ఇక్కడ? నేను వేరే ఊరికి పోయినా, మా ఊరికి షార్ట్ కట్ తోవా, అందుకే ఎత్తకెళ్ళిపోతాను. సడన్ గా నేను ఆగిన. అవునా, సరే ఈ రోడ్డు మీద నిల్చోబెట్టి మాట్లాడు కరెక్ట్ కాదు. ఇంటికి పోయి మాట్లాడుకుందాం రా. ఇంటికి ఎందుకు మౌనిక, కలవక బారోలు అవుతాను కదా, అట్లా బయటకు పోయి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఏంది ఇప్పుడా? ఎవరన్నా చూస్తే బాగుండదు. వద్దు పవన్. ఏం కాదు, నేను ఆడ ఏం చేస్తా చెప్పు, మాట్లాడుకుంటే కదా. నా కూర్చో ప్లీజ్, బారోలు అవుతాను కదా. ఎక్కువ ఏం కదా. సరే పవన్. ఏంట్రా సంగతులు? ఏం చెప్తున్నావు? ఏం కథ చెప్పు, విశేషాలు. నాదే ఉంది, దేవుని దయలో మంచిగానే ఉన్నా. ఓ ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నా. మరి నీ సంగతి ఏంది? నాదేముందిరా, హౌస్ వైఫ్. మా ఆయన జాబ్ కోతాడు, జీవితం అట్లా సాగిపోతుంది అంతే. అవునే మౌనిక, ఇన్ని రోజులలో ఒక్కసారి కూడా గుర్తు రాలేదానే. ఒకప్పుడు నేను ఒక్కరోజు మాట్లాడకపోతేనే ఉండకపోయేదాన్ని కాదు. ఇప్పుడు కనీసం ఒక్కసారి ఫోన్ చేయాలనిపించలేదాన్ని. నేను మొబైల్ చేంజ్ చేసిండ్రా, నీ నెంబర్ కూడా మిస్ అయింది. అంతట్లో నా పెళ్లి కూడా అయిపోయింది కదా, అందుకే చెయ్యలే. అంతే తీయే, మేమెందుకు గుర్తుకొస్తాం? నీ మొగడు నన్ను మర్పించినట్టున్నాడు కదా. ఒకప్పుడు పట్టుకుంటే పిరికెడు ఉండదని, ఇప్పుడు లడ్డుకు లడ్డకి నిగనిగలాడుతున్నావు, లడ్డుకు లడ్డకి నిగనిగలాడుతున్నావు. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే. నేను ఫస్ట్ నుంచే లడ్డుకు లడ్డుకున్నా. అవు నాకు తెలియదు కానీ ఇక నువ్వే చెప్పాలి. అబ్బో, నీకెందుకు తెలియదు? నన్ను పిండి పిండి పిప్పించేసినావు. మరి నాకేనా నీ కథలు, లడ్డుకున్నా చెట్టుకున్నా అని. మా ఆయన ఫోన్ చేస్తాడు. హలో. హలో డార్లింగ్, ఏం చేస్తున్నావు? అదేనండి, బట్టల మీద మంది చూస్తాన్నా, అంతటనే మీరు ఫోన్ చేసిర్రు. అవునా, నాకు సాయంత్రం దాకా ఆగబుద్ధి అయితే లేదు. పక్క పొంటి అమ్మ వచ్చింది, నేను మళ్ళీ చేస్తానండి. ఓకే బాయ్. మరి బాయ్ అండి. వామ్మో,
ఫోన్ వస్తే మస్తు భయమైందిరా. అయ్యో మీ వానికి అవతలేదాటగా మరి. అదేం లేదురా, ఆయన మస్తు మంచోడు, నన్ను మంచిగా చూసుకుంటారా. అంటే నేను మంచోని కాదానే, నీకేం తక్కువ చేసిన నేను? నువ్వు కూడా మంచోనివేరా, కానీ ఆయన వేరు, ఇప్పుడు నువ్వు వేరు. సరే కానీ గవ్వాలి నాకెందుకు? ఇప్పుడు ఏమైనా ఉన్నదా లేదా? బాగా రోజులు అవుతుంది, మార్పులు బాగానే అయినట్టున్నాయి కదా. ఉర్రకురా, మార్పులు బీర్పులు ఏం చేంజ్ కాలే, అట్లనే ఉన్నాయి. సరే కానీ నేను అడిగిన దానికి ఏం చెప్తలేవు? అరే పిచ్చి పిచ్చి చేయకురా. పిచ్చి పిచ్చి కాదే, బగ్గ రోజులు అవుతుంది. ఒక్కసారి ప్లీజ్, అలవాటైన పారం కదా, ఎట్లుంటుంది చెప్పు. అయ్యో పాపమని సందిస్తే నువ్వు నన్ను బతకనియవరా, నాకు తెలియదా నీ సంగతి. మరి నీ అందం అసలు అనుభవించకపోతే ఎట్లా చెప్పు? నువ్వు అనుభవించింది సాలదారా, ఇంకా కావాలనా? కావాలి, నువ్వు ఇలా కత్తులు ఎక్కువ నువ్వు తెలుసా. గిట్లోడు మాయ మాటలు చెప్పే నా అందం అంతా దోసుకున్నావు. నువ్వెంత చెప్పినా నేను కంట్రోల్ తప్ప. నేను ఎట్లా కంట్రోల్ తప్పేలో నాకు తెలుసు, నువ్వు ఎట్లా ఏ తింటావో కూడా నాకు తెలిసే. అద్దు ప్లీజ్, ఇచ్చిపెట్టరా, ఎవరైనా చూస్తే బాగుండదు, అర్థం చేసుకోరా. చాలా రోజులకు దొరికినాయి అట్టి ఇట్లు ఇచ్చిపెడితే నిన్ను. ఆ నడువు కింద ఉన్న మడత నన్ను ఘోరంగా టెన్షన్ పెడుతుంది. ఆ పెదాలు ఒక్కసారి ఉరికితే సాలే ఇక, అప్పటికంటే ఇప్పుడే అందంగా ఉన్నాయి మౌనిక. ఒక్కసారి ప్లీజ్. నీ కళ్ళు ఎంత మత్తు ఉన్నాయి, అవే నన్ను ఇంత మత్తలకు తీస్తున్నాయి. ఇటు చూడు. అబ్బా, హిందీ కూడా నీ రుచి చూసింది, అప్పటికి ఇప్పటికి అట్లనే ఉంది నీ రుచి. ఛీ ఉండు, నువ్వు మాట్లాడే కాడికి బాగానే అయినాయి కానీ సరే, నాకు టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్తా. సరే నేను దించిపోతాపా. అబ్బా అద్దు. నువ్వేమనుకుంటున్నావు ఎరికేనా, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఏం చెప్తాను అనుకుంటున్నావు కదా. నేను ఏం చేయ, నేను దించి నేను చక్కగా పోతా, సరేనా? సరే. పా. మౌనిక, ఓ మౌనిక, ఇప్పుడు బండి మీద దించిపోయిన వాళ్ళు ఎవలే? మాకు తెలిసిన వాళ్ళేనే. అయితమే గాని నువ్వేడ కలిసినావు మరి ఆయనకు? బయట పని ఉందని పోయిండే, రాంగా కలిసిండు, నేను కూడా అటే పోతున్నాని దింపేసి పోయిండే. మరి నీకు తెలిసినైతే ఇంట్లోకి కూడా రాకుండా పోయిండేందే? ఆయనకేదో పని ఉంది అట్నే, అందుకే వేయిండు. తెలిసిన వాళ్ళంటే మీకు చుట్టాలా? మరి ఏమైతాడు నీకు? చుట్టాలు కాదు, ఎవరు కాదే, అయినా నీకేం అవసరమే పట్టి పట్టి అడుగుతున్నావు? అట్లా కాదే, ఇవాళ రేపు రోజులు అసలే మంచిగా లేవు. వాళ్ళని చూస్తే ఏమనుకుంటారే? ఎవరెందుకంటారే, అది నా ఇష్టం, అంటే గింటే నన్నే అంటారు, అయినా నీకేం అవసరమే, మూసుకోనుండు. సరే నాకెందుకు పోతాన్నా. సరే. నువ్వు రెడీ నేను రెడీ, కన బజాన బ్యాండ్. మౌనిక, మౌనిక, నీకోసం ఏం తెచ్చిన చెప్పన్నా డార్లింగ్? ఏం తెచ్చిరండి? మల్లెపూలు. ఓహో, మల్లెపూలు తెచ్చిరండి. సరే ఫ్రిడ్జ్లో పెట్టండి, నాకు తల బాగా నొస్తుంది, నేను పడుకుంటా. నేను పోయేటప్పుడు మంచిగా ఉన్నావు కదనే. ఏమో తెలియదండి, పొద్దున్నుంచి ఘోరంగా తలనొస్తుంది. టాబ్లెట్ తీసుకురావన్నా మరి, వేసుకుంటావా? అద్దు. అయ్యో చదవుతావు మరి, పెట్టుకు రావాలా? నేను పెట్టుకుంటా తీయండి కొంచెం అయినాక, మీరు ఇప్పుడే వచ్చిరు కదా. ఏం కాదే, నీకంటే ఎక్కువ నానే.
ఏమద్దండి, నేను పెట్టుకుంటా. సరే చాయ్ తాగి రెస్ట్ తీసుకో. ఈరోజు తెలుసు కదా పొద్దుడికి వెయిట్ చేస్తున్నా. ఎంజాయ్ చేయాలి మనం, ఓకేనా? అబ్బా ఈరోజు నాకు మూడ్ లేదండి, ప్లీజ్. సరే రెస్ట్ తీసుకో, ఓకేనా? సరేనండి. ఓకే. ఛీ, నేనే తప్పు చేసిన, ఇంత మంచోన్ని మోసం చేసిన. సరే నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. సరేనండి, బాయ్ అండి. ఏ నువ్వేంది గిడికి వచ్చినావు? ఇద్దరు మాట్లాడాలరా. వద్దు, నువ్వు వెళ్ళు. ఏందిరా డైరెక్ట్ ఇంటికి వచ్చినావు? ఇంటి ముందు నువ్వు చాడికి తిరుగుతాను, సైకిల్ చేస్తున్నావు. మా ఆయన చూస్తే ఏమనుకుంటాడు? ఏ నాకు తెలియదా అని? ఏం కాదు, సైకిల్ చేస్తే నువ్వేం చేసిన పడతానవే, ఏం టెన్షన్ పడదు, తక్కువ. నీకు కాదురా అయ్యేది, నాకు. మనం ఉన్నది నా ఇంట్లో. ఎవరైనా చూసినా మా ఆయన వచ్చినా నాకుంటది, నీకేం ఉండదు. మౌనిక, నేను విడిచిపెట్టి నాకు ఉండబుద్ధి అవుతలేదు, అందుకే వచ్చిన. నువ్వు నాకు కావాలి, ప్లీజే. అరే పిచ్చోడా, నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, నేను నీకు కావాలంటే ఎట్లరా చెప్పు? మౌనిక, నేను నీకోసం ఏదైనా చెప్తా. నువ్వు నా గురించి ఏమైనా ఎత్తవు కావచ్చురా, కానీ చేయించుకోవడం నేను రెడీగా లేను కదా. ప్లీజ్ అర్థం చేసుకోరా, ఎల్లురా. మౌనిక ఒక్కసారి ప్లీజే. ఒక్కసారి లేదు, రెండుసార్లు లేదురా. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. నేను నిన్ననే తప్పు చేసిన. అరే నువ్వు నిన్న చేసిన పనికి నా మొగాన్ని కూడా పక్కకెట్టినరా. నాకు తలకాయ పని చేయక. నేను చెప్పినట్టు చేసినావు అనుకో, నీ తలకి అదే పని చేస్తుంది. ప్లీజ్ రా, వద్దురా. ఏం కాదు, ప్లీజ్ రా, వద్దురా. విన్నావా నా మాట? నేను చెప్పింది అర్థం చేసుకున్నావా? మా ఆయన నచ్చినట్టున్నాడు. ఎవరకు అది కూడా చూపుని కాకుండా